లేకుండా, జ్ఞానేంద్రియాల యొక్క సహాయం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్తుందని మనం ఏమంటాం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటాం. ఏమంటామండి? చూడండి, మా జ్ఞానేంద్రియాల ప్రమేయం అనేటువంటిది ఉండదు. ఎందులో? జ్ఞప్తికి తెచ్చుకోవడంలో. జ్ఞానేంద్రియాల ప్రమేయం ఉంటది ఎందులో అండి? గుర్తించడంలో. పంచేంద్రియాల సహాయం లేకుండా ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే దాన్ని మనం ఏమంటాం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటాం. పంచేంద్రియాల సహాయంతో ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే దాన్ని మనం ఏమంటాం అంటే గుర్తించడం అంటాం. తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ ఎక్కడుంది? సార్ కొంచెం సేపు ఆగండి సార్, అక్కడికి వెళ్ళి అక్కడ చూసొచ్చి ఎక్కడుందో చెప్తానంటావా అంటావా? తాజ్ మహల్ ఎక్కడుంది అనగానే వెంటనే నువ్వు ఏమంటావు తెలుసుకున్నా? ఆగ్రా. పంచేంద్రియాలు అవసరమా? వాట్ ఇస్ యువర్ నేమ్? వాట్ ఇస్ యువర్ నేమ్? సార్ ఒక్క నిమిషం ఆగు సార్, నా పేరు నాగరాజు అంటావా? చెప్పన్నా. పంచేంద్రియాలు అవసరం లేక జ్ఞప్తికి తెచ్చుకోవడంలో. అదే తాజ్ మహల్ ఎక్కడుంది? సోనియాపూర్లో ఉంది. ఆప్షన్ సి, అది ఎక్కడుంది? అక్కడే ఉంది. ఆప్షన్ డి, ఆగ్రాలో ఉంది. దీంట్లో ఓవరాక్షన్ చేయడం కొంచెం ఓవరాక్షన్ చేయొచ్చు. చేతి దీంట్లో ఏముంటుంది అంటే ఓవరాక్షన్ మూసుకొని ఎలా మీనాలు పెట్టాలి. ఇప్పుడు పంచాయతీ తాజ్ మహల్ ఎక్కడుంది?